అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఏమైందా ఎక్కడి నుంచి? గద్వాల నద్దా ఇట్రా. ఏం దేని గురించి వచ్చినావు? మా బాబుకు బోన్స్ క్యాన్సర్. ఇట్రా. బోన్స్ క్యాన్సర్ 8 నెలలు తిరగబట్టి ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ఇంతకుముందు సార్ కలిసిన. ఓకే. సోన్సూర్ వాళ్ళకి ఫోన్ చేసినాడు, వాళ్ళు పట్టించుకోలేదు. సోన్సూద్ వాళ్ళకి చేసిండా? చేసిండు. ఆయన ఏం పేరు రవీందర్ చేసిండు. కలిస్తే వాళ్ళు లేపలేదు. నేను కలిసిన సార్కు కలిస్తే సార్ ఏదైనా సాయం చేయండి సార్. మా బాబు 14 సంవత్సరాలు బస్ తారకులా 14 సంవత్సరాలు అయితే వాళ్ళు ఎమ్మెల్యేలు అక్కడ డాక్టర్ లేడు, మీరు ఎక్కడన్నా చూపించుకోరు. అయితే బాబుకి ఎక్కువ అయితే బస్ తారకు పోయినా 3 లక్షలు కట్టాం. అప్పు తెచ్చి కట్టాం. వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ 2,20,000 కట్టాలన్నారు. నేను కష్టం చేసుకుంటాను సార్, కూలి చేసుకుంటాను. ఒక పాప ఒక బిడ్డే సార్. 10 లక్షలు అప్పు ఉంది సార్. అదే అయితే గవర్నమెంట్ నుంచి ఒకటి ఎల్ఓసి కూడా తీసుకోవాలి. ఏం సార్ ఎల్ఓసి అంటే ఇక్కడ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ ఎల్ఓసి ఇస్తారు. అంటే మనం బిల్లు ఎమ్మెల్యేతో లెటర్ తెచ్చిన, లెటర్ తెస్తే వాళ్ళు లెటర్ ఏం పట్టించుకోలేదు. చేస్తామని చెప్పి బాబుకి ఏంటంటే 2 ఆపరేషన్ చేయాలా, 3 ఆపరేషన్ చేయాలా, నీకు ఇక్కడ డాక్టర్ లేడు, కాలు తీసి పారేసడమే కానీ మేము ప్రాసక్తి చేయమని ఏమేం చేయాలి. ఇంకా మళ్ళీ బాబుకి ఎప్పుడన్నా ప్రమాణం అని చెప్పి బస్సు తరగపోయాం సార్. ఇప్పుడు ఎట్లుంది ఓకేనా కొంచెం? మొన్న సోమవారం నాడు శనివారం నాడు పైసలు కట్టి 3 లక్షలు అప్పు తెచ్చి కట్టిన ఇక్కడనే. బోన్ క్యాన్సరా? బోన్ క్యాన్సర్ చాలా మందికి క్యాన్సర్ లేదో వస్తున్నాయి. ఇంకా మొన్న సోమవారం నాడు ఆపరేషన్ చేసారు. ఇంక మాట్లాడేది అంత అంటే ఇంకా 2,20,000 కట్టాలన్నారు సార్. ఎవరన్నా కొంచెం దయచేసి ఒకవేళ అంటే హెల్ప్ చేయండి పాపం ప్రాణాన్ని కాపాడడానికి. నిన్న కూడా ఒక ఆమె వచ్చినట్టుంది. అంటే మళ్ళీ అడగడం కరెక్ట్ కాదు కానీ కాకపోతే అంటే కొంచెం అంటే అంతమందికి మనం సాయం చేయలేకపోతున్నాం. అందుకనే అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ ఉద్దేశంతో ఇప్పుడు ఒక పేద బిడ్డ అంటే నా బిడ్డను ప్రాణాలు కాపాడని చెప్పేసి ఆయన వచ్చిండు, 14 సంవత్సరాల కొడుకు. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఒకవేళ విద్యా వైద్యం ఉచితంగా ఉండాలి, కార్పొరేట్ లెవెల్లో ఉచితంగా ఉంటే ఇట్లా బాధపడాల్సిన పని ఉండకపోతుండే. ఏమంటే ముందు మీ బాబుకి ఎందుకు ఆలోచించి ఇప్పుడన్నా చచ్చిపోయా కదా, అప్పుడన్నా చచ్చిపోయా కదా అని వాళ్ళు బతకడంటారా? బతకడు కాదు, ఎంఎన్జీలా 8 నెలలు అడ్మిట్ అయ్యి నరకం చూపించి. ఎంఎన్జీ అంటే ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ఇక్కడ నీలోఫర్ దగ్గర ఉంటుంది ముందర. నెంబర్ చెప్పు, నీ నెంబర్ చెప్పు. అంటే ఫోన్పే గూగుల్ పే ఉందా? లేదు సార్, అకౌంట్ నెంబర్ సార్ నా దగ్గర. అకౌంట్ నెంబర్ ఉందా? అకౌంట్ నెంబర్ పెడతాం మరి. ఫోన్పే గూగుల్ పే లేదా? లేదు సార్, నాకు చిన్న సెల్ సార్, నాకు చదువు రాదు. నా ఫోన్ నెంబర్ నాకే తెలియదు సార్. మరి ఎట్లా మరి ఇప్పుడు? అది అకౌంట్ నెంబర్ కాదు, ఇప్పుడు నువ్వు అంతా చెప్పుడు కాదు కానీ మా భార్య అకౌంట్ నెంబర్ ఉంది. మా భార్య అకౌంట్ నెంబర్ ఒకసారి దాని మీద పెట్టేసి ఆ పేరు అకౌంట్ నెంబర్ పెట్టేసి. కాదు, ఫోన్పే గూగుల్ పే ఉంటే డైరెక్ట్ కొడతారు వాళ్ళు, ఈజీగా ఉంటుంది. వేరే వాళ్ళది ఇస్తున్నా సార్, వేరే వాళ్ళది ఉంటే మళ్ళీ శివ అని ఒక ఆయన ఉంటాడు, ఇస్తారా మరి వాళ్ళు ఇస్తారు సార్. నాకు ఇస్తారు, ఫోన్ చేసి ఆయన అడుగుతా ఫోన్పే నెంబర్ అంత. ఎట్లా ఫోన్ అకౌంట్ నెంబర్ అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చేస్తా ఫోన్ చేసి ఆయన నెంబర్ ఒకసారి అడిగి ఆయన పెట్టేసి అక్కడ. కొంచెం దయచేసి ఒకవేళ వీలుంటే కొంచెం హెల్ప్ చేయండి సార్. మీకు సార్ ఓకే రైట్ పెడతారు, అక్కడ నెంబర్ పెడతారు. పో అది తీసుకో, మైక్ తీసుకో. అందుకని ఇది అంతా కూడా ఫ్రీగా గవర్నమెంట్ చేస్తే మంచిగా ఉంటుండే.